మనసుతో పిలిచినప్పుడు రాలేవనుకో, అప్పుడు మాత్రం చుక్కలు చుక్కలు చూపిస్తా. ఇది అన్నంత పని చేస్తుంది. దీంతో ఎందుకు వచ్చిన గొడవ? రా. ఏంటే వెదురు బొంగుకి చీర కట్టినట్టుంటావు? నిన్ను చూసి నేను టెంప్ట్ అవ్వాలా? ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకోవే. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నీ కొరియర్ వచ్చింది మేడం. కొరియరా? ఎక్కడి నుంచి? అడ్రస్ ఏం లేదు. లోపల ఉంటుంది చూడండి మేడం. లోపల ఉండడం ఏంటయ్యా? ఏయ్, ఈ ఫోటోలేంటి? ఎవరు నువ్వు? ఏయ్, ఎవరు? ఆగు ఆగు! ఏం చెప్పకుండా ఈ ఫోటోలు కవరు చేతిలో పెట్టి వెళ్ళిపోయాడేంటి? అసలు ఈ ఫొటోస్ ఎవరివి? హలో మేడం. ఫోటోలు ఇచ్చినావా? ఇచ్చాను మేడం. కింద పడినాయి కదా? పడ్డాయి మేడం. మీరు చెప్పినట్టే కవర్ ఓపెన్ చేసి ఉంచాను. అందులోని ఫోటోలన్నీ కింద పడేలా చేశాను. సబాష్! ఇప్పుడు ఆటలో మజా మొదలైతుంది. ఓకే మేడం. మృదులా, ఏంటమ్మా ఇవి? మావయ్య,
ఇవిక్కడికెలా వచ్చాయమ్మా? ఎవరిచ్చారు? ఏమో మావయ్య, ఎవరో ఒక కొరియర్ అతను తెచ్చి ఇచ్చాడు. చూస్తుండగానే ఫొటోస్ చేతిలోంచి జారిపోయాయి. ఇప్పుడు ఈ ఫోటోలు అత్తయ్య చూస్తే ఇక అంతే. ఎందుకిలా చేస్తోంది? పెళ్లి చేసుకున్నప్పుడే నా పరిస్థితి ఏంటో చెప్పాను. మీ ఫ్యామిలీ లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించను, సమాజం కోసం నా మెడలో తాళిబొట్టుంటే చాలు అంది. ఇప్పుడు ఎందుకిలా చేస్తోంది? ఏముంది మావయ్య, ఆ సైట్ అత్తయ్య ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా. ఇలాంటి సమస్యలు సృష్టిస్తే మన దృష్టి అంతా ఈ సమస్య మీదకి వెళ్తుంది. ఆ ల్యాండ్ వదిలేస్తామని తన ప్లాన్ అయి ఉంటుంది. ఏంది మృదుల ఇవి? ఇవి ఇవి ఎప్పటివో పాత ఫోటోలు మాన్సి. స్టోర్ రూమ్ లో దొరికితే. ఫోటోలా? ఇవి చూని. ఇవి మన ఫోటోలు కావు మాన్సి, ఏవో సైట్ తాలూకు ఫోటోలు. చూసేవి కావు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇక నుండి ఈ అప్డేట్స్ అన్నీ మృదులకివ్వండి. అన్నీ తనే చూసుకుంటుంది కదా. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఏం లేదత్తయ్య, బానే ఉన్నాం కదా.
మామ కోడళ్ళ మొహాలు చూస్తుంటే తెలుస్తోంది ఎలా ఉన్నారు. ఇంకా సైట్ గురించి ఆలోచించడం మానేయడం మంచిదని నా ఉద్దేశం. నువ్వైతే ఇంకేమీ ఆలోచించట్లేదు కదా. ఆడపిల్ల జీవితం ఏమైపోతుందన్న కర్టసీ చూపించాల్సిన అవసరం లేదురా. వాళ్ళాడుతోంది నాటకం అని తెలిసిపోయింది కదా. లేకపోతే 10 కోట్లు కూడా విలువ చేయని ఇంటి కోసం 100 కోట్లు విలువ చేసే సైట్ వదులుకుంటారా ఎవరైనా? వాళ్ళేదో పెద్ద ప్లాన్తో ఉన్నారు. ఏం చేస్తారో చెయ్యని. ఈ బ్రాహ్మణి దేవితో పెట్టుకుంటే ఏమవుతుందో తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది. కరెక్ట్ పెద్దమ్మ. వాళ్ళేం చూసుకొని ఇదంతా చేస్తున్నారో అది చూద్దాం. వదినా, ఏంటో నావి? గౌరవ్, ఇవేవో పాత ఫోటోలే గౌరవ్. సరే, టైం అవుతుంది. మానసి, అత్త. బయలుదేరదామా? పెద్దమ్మ, నేను కూడా వస్తాను. ఏడికి రా నువ్వు వచ్చేది? వన్ ప్లస్ 1 = 2 అని కూడా నీకు తెలియదు. నువ్వు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావురా? అసలు 1+1 = 2 కాదు. ప్రూవ్ చేయనా? వద్దు. నువ్వు చెప్పే సోదీనుడి కంటే నిన్ను ఎంట తీసుకుపోవడమే చాలా బెటర్. పద. మానసి, టైం అవుతుంది. బయలుదేరదామా? ఆ ఫోటోలు చూడగానే గుండె ఆగిపోయినట్టయింది మధు. ఇంకా ఏదో మూల అదృష్టం మిగిలుండబట్టి బతికిపోయాను గాని అదే మీ అమ్మ చూసుంటే ఈ పాటికి మీ అమ్మ చేతిలో నా చావు అయిపోయి ఉండేది. ఏంటన్నా ఈ మాటలు? అవునరా, మీ అమ్మ ఈ ఫోటోలు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు. చాలా మంది కావాలని తప్పులు చేస్తారు మావయ్య. మీలాంటి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో దొరికిపోతారు. కానీ మీలా తెలియక తప్పు చేసిన వాళ్ళకి, అనుకోకుండా వాటిల్లో ఇరుక్కున్న వాళ్ళకి మాత్రం ఇదిగో చివరి నిమిషంలో ఇలా అదృష్టం కలిసొచ్చి కాపాడేస్తుంది. ఏదో కాలం కలిసి రాక వచ్చిన కష్టంలే మావయ్య. మళ్ళీ కొంచెం కాలం కలిసొస్తే చాలు, అదే పోతుంది.
మీరు ధైర్యంగా ఉండండి. పెదనాన్న వస్తున్నారా? రండి. మీకోసం వెయిట్ చేస్తున్నారు నాన్న, మీరు వెళ్ళండి. మావయ్య గారికి ఏదో ధైర్యం చెప్పేస్తున్నాం కానీ ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను మధు గారు. అసలు ఏంటా కనకం ఉద్దేశం? ఏం చేద్దాం అనుకుంటుంది? అదే తెలియడం లేదు మృదుల. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కనకం నాటకం ఆడుతుందే గాని ఆ మల్లి ఉంది కదా, తనలో మాత్రం నాకు నిజాయితీ కనిపించింది. నాటకం ఆడే ఆడపిల్లకి, జీవితం నాశనం అయిపోతుందని బాధపడే అమ్మాయికి తేడా తెలిసిపోతుంది మృదుల. ఆ రోజు తన కళ్ళల్లో బాధ, నిజాయితీ కనిపించాయి. నాకెందుకు ఇదంతా చూస్తుంటే ఆ మళ్ళీ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని కనకం నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుంది మృదుల. అది నిజమే కావచ్చు మధు గారు, కానీ నిరూపించడం ఎలా? ఎలాగోలా మల్లితో మాట్లాడాలి, తనకు అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేయాలి. అలాగే పెళ్ళికొడుకు కూడా చాలా సిన్సియర్గా ఉన్నట్టున్నాడు. ఇది పెద్దవాళ్ళు ఆడుతున్న నాటకమేమో అనిపిస్తుంది. అదే నిజమైతే నిరూపించాలి మధు గారు. అమ్మాయిని అబ్బాయిని పట్టుకుని వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. మనం ఏది చేసినా అత్తయ్యకి నిజం తెలిసేలోపే చేయాలి, లేదంటే జరగబోయే పరిణామాలు మనం ఊహించలేము. లేదు మృదుల, పరిస్థితి అంతవరకు రానివ్వను. వాళ్ళని పట్టుకోవడం, మాట్లాడడం ఎంతసేపు, అదంతా నేను చూసుకుంటాను మృదుల, నువ్వేం టెన్షన్ పడకు. గిప్పుడు చెప్తున్నా ఇనుకో, గీ ఇల్లు గా స్థలమే కాదు, నా మొగుడుకున్న పెత్తి ఆస్తిలో నాకు హక్కుంది. ప్రతి దాంట్లో నాకు వాటా కావాలి. గీ తాళి కట్టించుకుంది ఆస్తి మొత్తంలో నాకు వాటా కావాలి. కొత్త నెంబర్లో ఉంది, ఎవరిది? హలో, ఏంది హీరోయిన్ పిల్ల, ఏం చేస్తున్నావు? నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? అరే, ఫోన్ చేయకూడదా? ఫోన్ చేసేంత పరిచయం మనకి లేదా? లేకపోతే మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన విషయాలేవి లేవంటావా? ఆయన ఫోన్ చేసిన వెంటనే ఎందుకిట్లా చేసినావని, అరుస్తావని నేను ఊహించిందే. ఇంకా నేను భయపడి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తానని కూడా ఊహించుకునుంటావులే కనకం. ఆ ఫోటోలు నువ్వే పంపించావని నాకు తెలుసు. కానీ ఇలాంటి పిల్ల వేషాలకి భయపడిపోయేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. నువ్వు ఆ ఫోటోలు పంపిస్తే అది మా అత్తయ్య చూసి మా కుటుంబంలో గొడవలు జరుగుతాయి, ఎంజాయ్ చేద్దామని ఆశపడినట్టున్నా. నువ్వు ఆశపడేది ఏది జరగదు, జరగనివ్వను. ఓ గట్లనా? నిజంగానే ఏమీ జరగదా? గా ఫోటోలు చూడగానే అసలు గుండెల్లో దడపట్లేదా?
గట్లయితే ఒక ఫోటో తీసుకుపోయి నేరుగా మీ అత్త ముంగట పెట్టినా. హలో పోరి, ఏంది సప్పుడు లేదు? మీ అత్త చూస్తుందనగానే నీ నోట మాట పడిపోయిందా లేక గుండె జారి గల్లంతయిందా? మాట్లాడవే. ఏం చేయలేనన్నావు గదా, చేసి చూపించినా. గిప్పుడేదో గీ ఫోటోలు మీ అత్త కంటపడకుండా అడ్డుపడినావు గదా అని ఎప్పుడు గీట్లనే అడ్డుపడతా అనుకున్నావా ఏంది?